శుభ పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో పిల్లలు చూసినప్పుడు మరి ఎఫెసీ పత్రిక అంతా కనుక చూస్తే కనుక మొట్టమొదటి అధ్యాయములో పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న మరి నమ్మకస్తులైన వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు, శిలువ రక్తంలో ముద్రించబడి మరి దేవుని సొంత రక్షకుడు అంగీకరించిన తన యొక్క ప్రజలకు మరి ఆయన ఈ పత్రిక రాస్తున్నప్పుడు పిల్లరా ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయం అంతా కూడా ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, క్రీస్తులో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాస్తాడు. అంటే హౌ వి రిసీవ్ ది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అన్న సంగతులన్నీ కూడా అక్కడ రాస్తాడు. మరి ఎవరు అవి పొందుకుంటారు అనేది రెండో అధ్యాయంలోకి వస్తారంటే దోస్ హు ఆర్ బీన్ మేడ్ అలైవ్ ఇన్ ది క్రైస్ట్, క్రీస్తులో సజీవులు. ఎవరైతే పిల్లలు ఈరోజు వాక్యం ఏమంటుందంటే నువ్వు జీవించుతున్నవాడా అన్న మాటనే కానీ నువ్వు మృతుడివే అంటావు. యూఆర్ జస్ట్ లైక్ ఎ డెడ్ మ్యాన్. ఏదో ఉన్నావంటే ఉన్నావు అంతే. కానీ క్రీస్తులో ఉన్నవాడు సజీవుడని, ఆ సజీవుడు నిజంగా మరి ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్న సంగతి రాస్తుంటాడు. కదా మూడో అధ్యాయంలోకి వస్తే ఆయన అన్యజనమునకు అపోస్తులుగా పిలువబడ్డాడు. పేతురేమో యూదుల కొరకు, మరి పౌలేమో అన్యజనము కొరకు, అన్యజనాంగమును దేవుని వైపు తిప్పడానికి అపోస్తులుగా పిలువబడ్డాడు. ఆ తర్వాత పిల్లలు చూసినప్పుడు క్రీస్తులో ఐక్యంగా ఉండడము, మరి వెలుగు సంబంధికులుగా జీవించడము, ఇలా చాలా విషయాలు రాస్తుంటాడు. 5-6 అధ్యాయులు నిజంగా చాలా ప్రాముఖ్యంగా, చాలా అంటే అన్ని అధ్యాయాలు బాగానే ఉంటుంది కానీ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అన్న విషయాలు రాస్తాడు. 5వ వచనం ప్రారంభం నుంచి కాస్త జనరల్గా మనం ఎందుకంటే వివాహాలు ఉంటాం అంటాడు, స్త్రీలకు ఏమంటాడు లోబడి ఉండమంటాడు, పురుషుల్ని ప్రేమించమంటాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా వండర్ఫుల్ రీచింగ్. నిజంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా చివరి భాగంలో నుంచి ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, దేవునిలో క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చివరి భాగం నుంచి చూస్తే అయిపోతుంది. ఒక స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి. ఆ తర్వాత 6వ అధ్యాయం కూడా దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఏమంటే పిల్లల గురించి మాట్లాడతారు. తర్వాత స్త్రీ పురుషులు, తర్వాత కుటుంబంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంది, కిడ్స్. సో కిడ్స్, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు ప్రభులో ఎలా జీవించాలి. నిజంగా మరి ఆ విషయంలో చూసినప్పుడు మరి దానికి పిల్లలకు విధేయతకు దేవుడు ఒక ప్రామిస్ అంటాడు, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అంటాడు. ఏ ఆజ్ఞకు కూడా ప్రామిస్ లేదంట, కానీ పిల్లలు మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే మీరు గాడ్ సేస్ వెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్, వెన్ యూ హానర్ యువర్ మదర్ అండ్ ఫాదర్, యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. హల్లెలూయా. ఐ వాంట్ ఫ్రమ్ దీస్ కిడ్స్ హల్లెలూయా. యూ వాంట్ లాంగ్ లైఫ్ ఆర్ షార్ట్ లైఫ్? లాంగ్ లైఫ్ కావాలా, షార్ట్ లైఫ్ కావాలా? లాంగ్ లైఫ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు నువ్వు విధేయత ఉంటే, ఆనర్ చేస్తే, యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్. ఆనర్ చేయమంటే ఏంటంటే మమ్మీ పిలిచి నేను రాననాలి కదా, అట్లా ఎస్ మా అమ్మ అనాలి అంతే. రైట్, ఓకే, దెర్ ఇస్ నో ఓన్లీ ఎస్ అంతే. ఏం చెప్పినా ఎస్ అంతే, నో అనేది ఉండదు. పిల్లలు చూసినప్పుడు అతను చాలా విషయాలు రాస్తాడు. అక్కడ పిల్లలు చూసినప్పుడు అక్కడ పని చేసే వారి గురించి రాస్తాడు, ఎలా పని చేయాలి. మనం పని చేసేవారు విశ్వాసి ఎలా పని చేయాలంటే పిల్లలు అంటాడు కదా, వాళ్ళు క్రీస్తుకు పని చేసినట్టుగా పని చేయాలంటాడు. మనం పని చేస్తున్నప్పుడు మన యజమానులకు కాదంటే కానీ మనం క్రీస్తుకు పని చేసినట్టుగా పని చేయాలంట. యాజ్ ఇఫ్ వి ఆర్ సర్వింగ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తును ఎలా సర్వ్ చేస్తాం అలా పని చేయాలంటాడు. అందుకే దేవుని వాక్య భావనలు చూసినప్పుడు ఇంకోటి ఏమంటాడంటే, పని చేసేటప్పుడు కూడా ఎట్లంటే మనం అటు ఇటు అవుతామని చెప్పి వాళ్ళు చూసినప్పుడు కాదు కానీ చూడనప్పుడు కూడా నీ పని అలాగే ఉండాలి. క్రిస్టియన్ లివింగ్ నిజంగా ఎంత టఫ్ అయిందో నిజంగా చెప్తాడు పిల్లరా. అంటే వాళ్ళు చూడనప్పుడు కూడా అంతే శ్రద్ధతో, అంతే భక్తితో, అంతే విధేయతతో, అంతే చక్కగా పనిచేసేవాడిగా ఉండదు. యజమానులతో మాట్లాడతాడు, మీ యొక్క పని వారిని
జాగ్రత్తగా వానికి ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే నీకు ఒక యజమాని పరలోకంలో ఉన్నాడన్న సంగతులు. ఇవన్నీ క్రిస్టియన్ ఫ్యామిలీ గురించి ఇలా రాసిన పౌలు ఈ చివరి భాగంలో రాస్తున్న మాట. పిల్లరా, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను పిల్లరా, చివరి భాగంలో ఒక మాట చాలా చక్కగా రాస్తారు. మొదటి భాగంలో మన 10వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం పిల్లరా. ఏమంటుండు పిల్లరా? ఒకటే మాట పిల్లరా, తుదకు అంటాడు, ఫైనల్లీ అంటాడు పిల్లరా. గాడ్ టాక్స్ ఆల్ థింగ్స్. పౌల్ నిజంగా ఆత్మలో దేవుడు పౌల్ ద్వారా సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాస కుటుంబం ఎలా ఉండాలి, ఇవన్నీ రాసిన తర్వాత పౌల్ ఏమంటాడంటే తుదకు అంటాడు, ఫైనల్లీ ఇట్ హస్ నాట్ బీన్ డన్, ఇంకా అయిపోలేదు. చివరిగా ఆ ఎఫెసీ సంఘానికి పౌలు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. తుదకు అంటాడు, ఫైనల్గా. ఇవన్నీ చెప్పిన ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు. హల్లెలూయా. ఇప్పుడు వినబోయేదా రెండో ఎత్తే. మనం ఇప్పటిదాకా చెప్పిందంత కొట్టు 6 అధ్యాయాలు ప్రారంభము సంగము వరకు 5.5 చాప్టర్స్ అంతా ఒక ఎత్తు. చివరిగా రాయబోయే ఈ కొన్ని మాటలు చాలా విలువైనవి విశ్వాసి జీవితానికి. ఎందుకంటే ఏమన్నాడు, దీస్ ఆర్ మై ఫైనల్ వర్డ్స్ అండ్ ఫైనల్ వార్నింగ్స్. తుదకు అంటాడు, చివరిగా. ఏంటా చివరిగా? ఆ తుదకు ఏమై ఉన్నది? ఆ లాస్ట్లో అంటాడు. పోయేటప్పుడు లాస్ట్లో చెప్తాం కదమ్మా. మనం ఎవరైనా ఊరికి పంపిస్తున్నాను అనుకో, అది పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా, నేను ఇంకా జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్త, ఏదో ఒకటి ఫైనల్ వర్డ్ ఉంటుంది కదా. దేర్ ఈజ్ సంథింగ్ ఫైనల్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ది థింగ్స్. అన్ని చెప్పిన వాటివన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంటుంది. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని పౌల్ స్ట్రెస్ చేస్తున్నాడు. ఏంటదని చూస్తున్నా, తుదకు ఏమంటుడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన వందు బలవంతులైండ్రి. హల్లెలూయా. పౌల్ చివరికి చెప్పేది ఏంటంటే, ప్రభు యొక్క మహాశక్తి. గాడ్ ఈజ్ మైటీ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు శక్తిమంతుడు. దేవుడు శక్తి అది ఎవడు కూడా ఊహించలేంది. అట్టి గొప్ప శక్తిమంతుడు దేవునిలో సంగమా మీరు బలముగా ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మీ హల్లెలూయాలో ఎంత బలంగా ఉందో తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు బలంగా ఉండమంటాడు, బలహీనంగా హల్లెలూయా చెప్తే కాదు. దేవుడు వాక్యం తుదకు. దిస్ ఇస్ ది ఫైనల్ వర్డ్ ఫర్ ది చర్చ్ ఆఫ్ ఎఫెసియన్స్. ఆ ఎఫెసీ సంఘానికి పౌల్ రాస్తున్నాడు. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉన్న సంఘానికి ఈరోజు దేవుడు రాస్తూ మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, ఫైనలీ ఐఎమ్ స్పీకింగ్ దట్ బీ స్ట్రాంగ్ ఇన్ ది లార్డ్ అండ్ బీ స్ట్రాంగ్. తుదకు ఎలా ఉంటుండే? క్రీస్తులో బలంగా. ఎలా ఉంటాం బలంగా అమ్మా? క్రీస్తులో. పౌలు ఇంకొచ్చోటి అంటాడు, క్రీస్తులో వేరు పారి అంటాడు. బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. చెట్టు ఎప్పుడన్నా పడేశారమ్మా? ఆ వేర్లు గట్టిగా ఉన్నంతసేపు నువ్వు ఎంత ఊపినా బయటికి రాదు. అది వస్తుందా? పెద్ద మొద్దులు ఎప్పుడన్నా చూస్తే ఏం చేస్తారమ్మా? ముందు వేర్లు కొడుతుంటాడు కదా. ఆ వేర్లు కట్ అయితే కానీ అది భూమిలో నుంచి రాదు, ఎందుకంటే భూమిలో పాతుకుపోతుంది కాబట్టి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తులో వేరు పారి. యూ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో వేరు పారేవాడిగా నువ్వు బలముగా స్థిరముగా ఉండాలంటే యూ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్. వేరు పారి. యేసయ్య కూడా ఒక మాట చెప్తాడు. చాలామంది వేరుపారు ఉంటారు కానీ క్రీస్తులో వేరుపారి ఉంటారు, కానీ ఉపయోగం లేని వేరుపారు ఉంటారమ్మ. అవునా కదా? ఎంతసేపు ఏసయ్య పనికి వచ్చాడు కానీ ఏసయ్యకి మనం పనికి వచ్చేది ఏముండదు. నచ్చకపోయినా సత్యం ఇది. ఏసయ్య మనకు పనికి వచ్చేది కానీ మనం ఏసయ్యకి పనికి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, పిల్లరా నువ్వు వేరుపారినవు అంటే పిల్లరా గాడ్ ఈజ్ జస్ట్ రివీలింగ్ మీ. ఏమంటాడు? యోహాను అంటాడు కదా, మత్తయి సువార్తలో అంటాడు, ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందమ్మా?
చెట్టు మీద కాదు, చెట్టు వేరు మీద ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది. ఎందుకు దేవా? నీలో వేరు పారున్నానే, నీలో బలంగా ఉన్నానే, నీలో కదిలించలేక స్థిరముగా ఉన్నానే, అందుకు నా మీద నా యొక్క వేరు మీద గొడ్డలు నువ్వు ఎందుకు పెట్టావేసే అంటాడు. మంచి ఫలము ఫలించని, ఎందుకంటే యు ఆర్ నో యూస్ఫుల్ టు గాడ్. దేవునికి నువ్వే మాత్రము పనికొచ్చేలేవు, పనికి మాల స్థితిలో ఉన్నావు కాబట్టి యు ఆర్ నాట్ yielding the fruit which God desires. కాబట్టి అందుకన్నాడు వేరు మీద గొడ్డలి పెట్టి ఉన్నాడు. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడును. నేను వాక్యం చెప్తుంది, రచయితతో మాట్లాడు. రూటెడ్, బలముగా పౌలు అంటున్నాడు, క్రీస్తులో సంగమా మీరు బలముగా ఉండాలి, వేరు పారి ఉండాలి. బలం ఎలా వస్తుందంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఈడి దాకా కూడా వస్తలేదు మాట, అది ఒక్కరిద్దరు వాయిస్లో వస్తుంది ఈడి దాకా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు అంటే పిల్లరా సంఘం అంతా, మీరు అంటే ఆ చెప్పే ఒక్కరిద్దరు ముగ్గురు కాదు అంటుండు. ఆయనను పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు ఆ 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తుండే 4 కళ్ళ రూపంలో అగ్ని రూపములో వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఆయా భాషల్లో మాట్లాడినట్టుగా చూస్తా అంటారుగా. దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు. మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతులకు యేసయ్యకు సాక్షులుగా ఉంటారు. సాక్షులు లేనివాడు బలహీనుడు, సాక్షులుగా ఉన్నవాడు బలమైనవాడు. నీకు నచ్చిన సత్యమిదే, నీకు నచ్చకున్న సత్యమిదే. ఐఎమ్ హియర్ టు స్పీక్ ట్రూత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని మంచి పిల్లలు స్టార్ట్ చేసుకున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పిల్లలు చూసినప్పుడు ఎందుకు పిల్లలు ప్రభు యొక్క శక్తిని పొందమర్చున్నాడు. పౌల్ సేయింగ్ దట్ ప్రభు యొక్క మహాశక్తి సంఘము పొందుకోవాలంటున్నాడు. ఎందుకు? దేవుని శక్తి. ఫైనల్గా చెప్తున్నాడు, దేవుని శక్తిలో సంఘము వేరుపారి బలపడి ఉండాలంటున్నాడు. రీజన్ ఎందుకు? రీజన్ కిందనే ఇస్తాడు, చూడమ్మా కింద అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడు. ఇక్కడ పౌలు అంటాడు, ఎందుకు శక్తిమంతుడు కావాలి, ఎందుకు బలంగా కావాలంటే బికాస్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ ది డెవిల్. సాతాను యొక్క పోరాటం గురించి మాట్లాడతాడు ఈ అధ్యాయంలో. ఈ వాక్యంలో చూస్తే కనుక పిల్లరా, మొదటిది పిల్లరా తుదకు చివరి మాటలు చెప్తాడు. దేవుల్లో సంఘము బలంగా ఉండాలి. దేవుల్లో బలంగా లేకపోతే జరిగేది ఏంటంటే సాతాను ఎదిరించలేము. వాడి యొక్క స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాడిని ఎదిరించలేక ఓడిపోయి పడిపోయి చెడిపోయే స్థితిలో ఉంటాం. ద రీజన్ టు మేక్ అవర్ సెల్ఫ్ పవర్ఫుల్ టు ఫైట్ విత్ ద డెవిల్. మీరు సాతానుతో పోరాటమును గురించి మాట్లాడుతుంది. ఇదంతా కూడా పిల్లరా మరి దేవుడిచ్చు సర్వాంగ కవచము, సాతానుతో పోరాటం. ఈ వాక్య భాగము 17 వాక్య భాగంలో చూసినప్పుడు 10 నుంచి 17 వరకు చూస్తే ఇక్కడ 2 మాటలు చాలా ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి అగెన్స్ట్ అంటాడు, వ్యతిరేకంగా ఎవరితో పోరాడుతున్నాం, పోరాటముని గురించి మాట్లాడతాడు. అగెన్స్ట్ అనే మాట తెలుగులో అధికారులతోనూ అంటాడు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే అగెన్స్ట్ ది రూలర్స్, అగెన్స్ట్ ది అథారిటీస్. అగెన్స్ట్ అనే మాట ఎవరితో మనం పోరాడుతున్నాము అన్న విషయంలో 5 మార్లు ఎవరి వ్యతిరేకతతో పోరాడుతున్నామన్న సంగతిని గురించి రాస్తాడు. 4 విషయాలు ఎందుకు పోరాడుతున్నామంటే, విశ్వాసం ఎందుకు పోరాడుతున్నాడమ్మా? ఎందుకు పోరాడతాడు సాతానుతో? ఎందుకు పోరాడతాం ఎందుకు? జీవితం లేదా బాగా కొట్లాడినండి, చాలా కష్టపడ్డండి, చాలా పోరాటం ఎందుకు? జయించడానికి, సాధించడం, అంతే కదా. కానీ ఈ వాక్య భాగంలో మీరు చూస్తే ఇక్కడ పోరాటము కేవలం నిలబడ్డానికి. పోరాటము నిజంగా దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోమంటాడు. పోరాడడానికి అంటే ఇక్కడ మన పోరాటం గురించి మాట్లాడతాడు దేవుడు. కానీ మన పోరాటం, ఆత్మీయమైన పోరాటం ఏంటంటే ఇట్ ఈజ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, టు స్టాండ్ ఇన్ ది లార్డ్.
4 మార్లు అంటాడు అన్నమాట. ఒకటి అగేన్స్ట్ అనే మాట 5 సార్లు వస్తుంది. స్టాండింగ్ ఇన్ ది లార్డ్ అనేది 4 మాటలు వస్తుంది. ప్రభులు నిలబడ్డం వచ్చి 4 మార్లు. ఎందుకంటే ఈ పోరాటంలో మనం మనతో చంపేలో మనం జయించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయినాడు వాడు. మీరు లోకమును చూస్తున్నాను, ఆల్రెడీ జయించాను. గాడ్ హెస్ వన్ ఆల్రెడీ. యేసు ప్రభు ఆల్రెడీ గెలిచున్నాడు కాబట్టి మళ్ళీ గెలిచేది ఏం లేదు. కానీ ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఈరోజు మనము స్థిరముగా ప్రభులో నిలబడడానికి. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ నిలబడతారు, చెప్పిన వాళ్ళ గురించి నాకు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దాం ఈరోజు పిల్లరా ఎవరితో పోరాడుతున్నాం, ఏం చేయని పోరాటంలో గురించి చూద్దాం. ఒకసారి చూద్దాం, కింది వాక్య భాగంలోకి వెళ్దాం, కొంత కిందకి వెళ్దాం పిల్లలు. చూద్దాం. ఏలయనగా మన పోరాటము శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలములోన దురాత్మల సమూహముతో. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు గాడ్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ది అగేన్స్ట్. ఇక్కడ 4-5 సార్లు రాయను, కానీ ఒకసారి మాత్రము ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ అంటాడు. మనం పోరాడుచున్నది శరీరంతో కాదు కానీ అంటాడు కదా. జాగ్రత్తగా చదవాలి వాక్యం చదివేటప్పుడు. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏంటంటే అన్ని కలిపితే అమ్మా ఇవన్నీ అధికారులతో వీళ్ళతో అన్ని కలిసినట్టు ఉంటుంది. కానీ అక్కడ ఒకటి చదువు, మొట్టమొదటి మాట వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ది ఫ్లెష్ అండ్ ది బ్లడ్ కదా. వాక్యం చాలా ఉంటుందమ్మా. మీరు ఫ్లోలో చదివారనుకో శరీరంతో కూడా కొట్లాడినట్టు ఉంటుంది. ఎందుకు శరీరంతో మనం కొట్లాడట్లేదంటే యేసు ప్రభుని అడిగారంట. పిలాతు అడిగాడు. ఏమడిగాడు? నువ్వు రాజు అని అడిగాడు. ఎస్ ఐ ఆమ్ ది కింగ్ అంటాడు. ఆ సిలువలో యేసయ్య నా యొక్క పాప విమోచనకు సిలువ కార్యం చేస్తున్న యేసయ్య సిలువలో పంపబడక ముందు పిలాతు ముందు ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు నిజంగా నువ్వు యూదులకు రాజు అంటే అవును నేను యూదులకు రాజుని అన్నాడు. ఐ హ్యావ్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్. ఈ ఉద్దేశము కొరకు నేను భూమి మీదికి వచ్చాను, ఇదే ఉద్దేశము, అందుకే నేను వచ్చానంటాడు. ఐ వాజ్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్. ఐ ఆమ్ ది కింగ్ ఆఫ్ జూస్. కానీ నా రాజ్యం లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఒకవేళ లోక సంబంధం అయితే నా అనుచరులు కత్తులు పట్టుకొని వచ్చేవారు. అందుకే ఇప్పుడు దేవుని వాక్యం మీద నీతో నాతో క్లియర్ చెప్తుంది, అవర్ ఫైట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ది ఫ్లెష్ అండ్ ది బ్లడ్. అంతేనా? మనం కత్తులు కట్టలు కట్టుకొని కొట్లాడే పోరాటం కాదు మళ్ళీ. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అంటాడు మన పోరాటము ఏమంటాడు శరీరంతో కాదు. సంఘమైన రోజు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటే ఊరికిన పోరాటాలకు వెళ్ళిపోతారు. గాడ్ సేస్ our fight is not with the flesh and the blood. It is not against the flesh and the blood. శరీరులతో మన పోరాటము కాదు, శరీరులతో మన యుద్ధము కాదు. మరి దేని కానీ అంటాడు. కానీ ఆ కానీళ్ళే ఉంది, కొంత కథ అంతా కానీళ్ళే ఉంది. కానీ ఏమంటాడు? ప్రధానులతోనూ ద రూలర్స్ గురించి మాట్లాడతాడు. ఎవరైతే రూల్ చేస్తున్నారో వారి గురించి వారితో మాట్లాడతాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు అంటే కదా, కానీ మన పోరాటము అధికారులతో రూలర్స్తో అంటాడు పిల్లల, రాజులతో అంటాడు పిల్లల. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు వీఆర్ ఫైటింగ్ విత్ ది రూలర్స్ అంటాడు. ఒక మాట మీకు అర్థమవుతుందమ్మా? వాక్యము కొన్నిసార్లు అర్థం కాకపోతుంది. ఇట్ మేక్స్ నో సెన్స్. ఫస్ట్ ఏమంటున్నాడు శరీరులతో కాదంటుడు. మరి ఇక్కడ అధికారులతో అది శరీరులు కాదా? దేవుడు అప్పుడే మాట చెప్పి వెంటనే మాటను ఖండిస్తున్నాడా అంటే ఖండించట్లేదు. ఇక్కడ డెప్త్గా వెళ్ళడం అవసరం. మొదట చెప్తున్నప్పుడు అంటున్నాడు వీఆర్ నాట్ ఫైటింగ్ అగైన్స్ట్ ది ఫ్లెష్. మనం శరీరులతో వెంటనే మళ్ళీ ప్రభు అంటున్నాడు మనం అధికారులతో మనం అంటున్నాడు వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ది రూలర్స్. కొంచెం అర్థం కాకుండా ఉంది కదా, లాజిక్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారాలతో అంటాడు, అధికారులతో పోరాడుతున్నాం అంటాడు.
దేవుని వాక్యభాగంలో పిల్ల ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు దానియేలు గ్రంథంలోకి వెళ్తే పిల్ల దానియేలు గ్రంథంలో తీయకడమ్మ రెఫరెన్స్ ఏమి తీసుకోవట్లేదు, చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. దానియేలు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు దానియేలు రాజుకు చాలా క్లోజ్ ఉన్నాడట. హీ వాజ్ వెరీ క్లోజ్ టు కింగ్ కదా. డైరెస్ అనే రాజుకు చాలా దగ్గర వాడిగా ఉన్నాడు, చాలా క్లోజ్ ఉంటాడు, రాజు చాలా ప్రేమించేవాడు, అందుకే ఆయన అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈజ్ ఎ రూలర్ కదా. ఆ యొక్క బబులోను దేశమునకు ఆయన రాజు అయి ఉన్నాడు. హీ వాస్ రూలింగ్ దట్ కంట్రీ. ఆయన రాజ్యం ఏలుతున్నాడు. ఆ రాజ్యం ఏలుతున్న రాజు దగ్గర దానియేలు ఉన్నాడు. దానియేలు చాలా ఇష్టడైన ఉన్నాడు. రాజు ఏది చెప్పినా దానియేలు చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నాడు. హీ వాస్ వెరీ ఫేవరబుల్ టు దానియేల్. అప్పుడు ఏం జరిగిందంటే కింద ఉన్న వారందరూ కూడా చేస్తారట. ఏం చేస్తారు? ప్లాన్ చేశారు. వీడు ఎక్కడ దొరకడు, మనకు దానియేలు ఎక్కడ కూడా దొరకడు, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు రాజుకు వ్యతిరేకం చేయాలి. ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా. ఆజ్ఞ వచ్చింది, 1 నెల రోజుల పాటు ఏ దేవునికి మొక్కొద్దు, కేవలం రాజుకు మాత్రమే మొక్కాలి, రాజును మాత్రమే అడగాలని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేయబడ్డది. ఈ ఆజ్ఞ జారీ చేయబడ్డప్పుడు రాజు ఆజ్ఞ జారీ చేయబడని తెలిసి కూడా దావీదు యథావిధిగా దానియేలు యథావిధిగా తన మేడ గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెట్టి చేతులు చాచి మార్లు దేవునికి ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ స్పైట్ ఆఫ్ ది కింగ్స్ order, he was praying, he was continuing his work. ఆయన దేవునితో ఉన్న సహవాసము ఏమాత్రము కూడా కోల్పోలేదు. ఆయన రోజుకు 3 మార్లు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళకు వారంలో 3 రాజులు రావాలంటే కళ్ళల్లో నీళ్ళు కాదు, రక్తం కూడా వస్తుంది. హల్లెలూయా. సత్యాలు కష్టంగానే ఉంది, కళ్ళు మూసుకునే ఎవరిని ఉద్ధరించినట్లు. రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడే. వస్తా, అక్కడికి కూడా వస్తా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమా చూసినప్పుడు దానియేలు అంటే, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై స్పిరిచువల్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ లా. ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ మై గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎందుకు పిల్లరా చెప్తున్న పిల్లరా, ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగిన. ఒకసారి పిల్లరా మత్తయి సువార్త, పిల్లరా మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త పిల్లలు చూసినప్పుడు 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూసుకుందాం పిల్లలు. లేదు 24. ఒక పని చేయండి, మా యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదవండి చిన్న పిల్లలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. కింద చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ సాతానుడి గురించి మాట్లాడుతున్నప్పుడు సాతానుడు లోకాధికారిగా యేసు ప్రభు మీద ఆయన అధికారము చూపించడానికి వెళ్తున్నాడుగా చూద్దాం. ఆ శిలువ కార్యం ముందు వాడు లోకమును ఎలా వెళ్తున్నాడో వాడి కింగ్డమ్ను గురించి అక్కడ తెలియబడుతున్నాడుగా చూస్తాం. రాజు కనబడతాడు కానీ రాజు కాదు, కానీ ఎవరు కనబడుతున్నామా? లోకాధికారి. ఈ లోకమును అధికారము పొందుకున్నవాడు, ఈ లోకములో అధికారము కలిగిన వాడు. ఒకసారి చూస్తే మత్తయి సువార్త చూసినప్పుడు 4వ అధ్యాయం 8వ వచనం కింగ్డమ్స్ గురించి మాట్లాడతాడు. సాతాను తన రాజ్యం గురించి మాట్లాడతాడు. చూడండి యేసు ప్రభు దిగినప్పుడు ఒకసారి చూద్దాం. అందుకు యేసు 8వ వచనం కింద మరలా అపవాది మిగుల ఎత్తైన ఓ కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి రోకరాజ్యములో వాటి మహిమను ఆయనకు చూపి
నీవు సాగిల పడితే నీకు ఇస్తానంటాడు. రాజ్యములు చూపిస్తున్నాడు, వైభవము చూపిస్తున్నాడు. వాడు లోకమును తన వశములో చేసుకున్నాడు, లోకాధికారిగా ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు దానియేలు గ్రంథంలో రాజు అధికారిగా ఉన్నాడు, కానీ సాతాను తన పని చేస్తూనే ఉంది. వాడు ఇన్ఫ్లుయెన్స్ వంతుడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ది కింగ్స్, వీఆర్ ఫైటింగ్ విత్ ది సాటన్. అర్థమవుతుందమ్మా? అది ఏ రూపంలో వస్తుందో తెలీదు. ప్రకటన గ్రంథంలో అయినప్పుడు అంటాడు కదా, జెజబేలు ఆత్మను, ఆ జెజబేలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చివి అంటాడు సంఘాలకు రాస్తున్నప్పుడు. ఆ జెజబేలు అనే స్త్రీ ప్రకటన గ్రంథంలో వచ్చింది. రాజుల గ్రంథంలో చచ్చిపోయిన ఆమె ప్రకటన గ్రంథంలోకి ఎలా వచ్చింది అంటే, పిల్లలు జెజబేలు చచ్చిపోయింది, కానీ జెజబేలు ఆత్మ చచ్చిపోలేదు. ఆత్మ పని చేస్తూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా సంఘాల్లో విభజన కలగజేస్తూనే, ఆత్మ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. అందుకే సాతాను యొక్క ఆత్మ ఇక్కడ చూసినప్పుడు వారందరి మీద ఉండి వారందరూ ప్రభావితం చేసి రాజును ఇన్ఫ్లుయెన్స్ చేసిన, రాజు అనుకుంటున్నా నేను పరిపాలిస్తున్న, రాజు ఫిజికల్గా ఉన్నాడు, కానీ దిస్ డెవిల్ వాస్ రూలింగ్ దిస్ కంట్రీ. రాజ్యమును, ఆ బబులోను దేశమును ఇండైరెక్ట్గా సాతాను పరిపాలిస్తున్నట్టుగా చూస్తాం. మిసాలు అనిపిస్తుంది. అందుకే దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, మన పోరాటం ఎవరితో అంటున్నప్పుడు, దేవుని వాక్య భావన చూసినప్పుడు అంటాడు కదా, అందుకంటాడు రాజులతో ప్రధానులతో అంటాడు. ఫైట్ ద రూలర్స్. ఏ రూపంలో ఉన్నారని కాదు కదా, ఎవరు అన్నారు కాదు కదా. దేవుని వాక్య భావం చెప్తున్నప్పుడు మేబీ ఈరోజు వారు చూసినప్పుడు నీకు ఫేవరబుల్గా ఉండొచ్చు, ఈరోజు మంచిగా ఉండొచ్చు, ఈరోజు నీకు మంచిగా మాట్లాడు, నీతో మంచిగా ఉండొచ్చు, కానీ ఒకసారి సాతాను యొక్క ఆత్మ పని చేయడం మొదలు పెట్టినప్పుడు దే విల్ టర్న్ అగేన్స్ట్ యూ అండ్ యూ విల్ బి ఫైటింగ్ విత్ ది సాటన్. అందుకే దేవుడు అంటాడు, బలము పొందుకోవాలి, బలము కలిగి ఉండాలి. బలము కలిగి ఉంటే నువ్వు పోరాడగలుగుతావు. కాబట్టి అందుకే అంటున్నట్లు సాతాను ఏ రూపంలో వస్తుంది, కాబట్టి యూ హ్యావ్ టు ఫైట్ దిస్ సాటన్. చాలామంది తెలియదమ్మా, పోరాటంలో బలం ఉంటుంది. ప్రార్థనలో దానియేలు నిలబడగలిగాడు. ఎందుకు తెలుసామా? ముమ్మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినోడు నిలబడతాడు. ప్రార్థన చేస్తున్నో లేదో నాకు తెలియదు. ఎందుకు చేస్తలేదు అయ్యగారు? 3 సార్లు తింటున్నాం, 3 సార్లు చేస్తున్నాం. దానియేలు చేస్తున్నా లేదా? నేనైతే 3 మార్లు చేస్తున్నా. 3 టైమ్స్ తింటున్నా, 3 టైం ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి కూడా అది కూడా చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ప్రార్థన అది శక్తివంతమైనది. ప్రార్థన లేకుండా శక్తిని పొందుకోలేరు. శిష్యులంటే యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆయన రూపాంతర కొండకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు తీసుకెళ్ళి ఆయన వెళ్ళాడు. కింద 9 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరికి ఒక ఆయన తన కుమారుని తీసుకుని వచ్చాడంట. తీసుకుని వచ్చేసి, దయ్యం పట్టిందయ్యా, విడుదల చేయమంటే 9 మంది కుస్తీ పట్టారంట. ఏం చేశారు? సాతాను గద్దించారు అన్నారు. యేసు నామంలో అన్నారో ఏమన్నారో తెలియదు, కానీ పరాలు ఎట్లా చేశారు, కానీ అది ఎక్కడుందో అక్కడే ఉందంట. సాతాను కదలేదు. యేసు ప్రభువు కింద కొండ దిగి వచ్చారు. కింద ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంటే కింద ఆర్గ్యుమెంట్ చేస్తూ యేసు ప్రభు అడిగాడంటే, ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, నేను ఈ శిష్యుల దగ్గరికి నా యొక్క కుమారుని తీసుకొచ్చాను, కానీ వారు ఆ దయ్యమును వెలగొట్టలేకపోయారు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను చేయగలనని నీవు నమ్మొచ్చున్నావా అన్నాడు. మనందరికి ఇష్టమైన ఒక, ఎందుకంటే మనకు బాగా యూజ్ అవుతుంది. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కారు సాధ్యము, ఇల్లు సాధ్యము, పెళ్లి సాధ్యము, డబ్బులు సాధ్యము, ఉద్యోగం సాధ్యము, అన్నీ సాధ్యము. రైట్? దేవునికి స్తోత్రం. రైట్? దేవుడు అవన్నీ మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు శిష్యులు వచ్చి మరలా వచ్చి అడిగాడు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మేము ఎందుకు చేయలేకపోయామంటే, యేసు ప్రభు ప్రార్థన వల్లనే సాధ్యము. ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ప్రేయర్. వెన్ యూ ప్రే యూ విల్ బి స్ట్రాంగ్. ఈరోజు సాతాను నువ్వు పోరాడాలంటే, దేవుల్లో బలం కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మని మీదికి వచ్చినప్పుడు నువ్వు శక్తివంతులతో అప్పుడు నువ్వు పోరాడగలుగుతావు. రాజులు ఈరోజు నీకు ఫేవర్ ఉండొచ్చు, రేపు అగేన్స్ట్ ఉండొచ్చు. ఎందుకంటే సాతాను పని చేస్తున్నది, వాడి ఆత్మ పని చేస్తున్నది. కాబట్టి ఆ ఆత్మను నువ్వు గెలవాలంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ పవర్ఫుల్. రాజులతో అంటాడు. నెక్స్ట్ వస్తే పిల్లరగా అంటాడు. పిల్లరా ఏమంటాడు? కింద పైన ఏమంటుండమ్మా? నెక్స్ట్ అంటుండు,
ఏమంటాడు నెక్స్ట్? ప్రధానులతోనూ అధికారులతోనూ, అధికారము కలిగిన వాడితో. యువర్ ఫైట్ ఈజ్ విత్ దోస్ హూ హ్యావ్ అథారిటీ, బికాస్ అథారిటీ ఇవ్వబడ్డది, అధికారం ఇవ్వబడ్డ వాడితో నువ్వు పోరాడుతున్నావు. అందుకే నువ్వు ఆ వ్యక్తితో కాదు, కానీ వాడి అధికారముతో పోరాడుతున్నావు. దేవుడు ఊరికేనే రాలేమా. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ది పర్సన్, వీఆర్ ఫైటింగ్ విత్ అథారిటీ. తెలుసా అమ్మా? అధికారులతో చూడ్డానికి అధికారితో కొట్లాడినట్టుండే, కానీ వాడి అధికారముతో నువ్వు కొట్లాడుతున్నావు. నువ్వు అధికారముతో నీ పోరాటం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరుచుకోవాలి. అధికారము గలవాడితో, అధికారులతో పోరాడుతున్నావు అంట. నాట్ ది ఫ్లెష్. ఓ సందర్భాన్ని చెప్తా. అధికారం ఎవరిచ్చారు? అధికారం కూడా ఆయనే ఇచ్చాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది. యోబు గ్రంథంలోకి వెళ్తేప్పుడు అక్కడ చూసినప్పుడు, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు నాకు చాలా ఇష్టమైన వచనం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినం ఒకటి తటస్థించెను, అక్కడికి అపవాది కూడా వచ్చెను అంటాడు. అక్కడికి వచ్చిన 8వ వచనంలో దేవుడు అంటాడు, యోబు లాంటి నా దాసుడైన యోబును చూచావా? అతని లాంటి యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, చెడుతను విసర్జించిన వాడికి ఎవడు భూమి మీద లేడని దేవుడు సాక్షి చెప్పాడు. సాతాను కిందికి వస్తానికి 10వ వచనంలో, యోబు ఊరికనే నిన్ను ఆరాధించినా నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతని చేతి పనికి, అతనికి కలిగిన సమస్తమునకు నీవు కంచె వేసితివి కదా. ఆ కంచె ఉంది కాబట్టి, ఆశీర్వాదాల్లో ఉన్నాడు కాబట్టి, అందుకే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు. ఈరోజు చాలా మంది చక్కగా ఉన్నాము, చక్కగా ఉద్యోగాలు, చక్కగా ఆరాధిస్తున్నాం, చక్కగా తింటున్నాము, 3 రోజులు నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి ఆదివారం గుడికి వస్తున్నాము. అది గుడి లేకపోతే ఆదివారం కూడా బంద్ అయిపోయేది. అవునా కదా? హల్లెలూయా. కొందరు ఏకీపించారండి, అందరికి అదే దేవునికి ఇస్తారు. దేవుని వాక్యం చేతులు అన్ని కంఫర్ట్లు ఉన్నాయి కాబట్టి ఆరాధిస్తున్నాడు. ఆయన గొప్పతనం ఏముంది? ఆరాధించినావు. ఒక్కసారి కంచె తీస్తే అప్పుడు నేనేందో, నా ప్రతాపం ఏందో నేను చూస్తాడే. దేవుడు ఏమంటాడు? 12వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దామా? యెహోవా అతనికి కలిగిన సమస్తమును. యేసయ్యా, జాగ్రత్త సుమి. కంచె ఉన్నంతసేపు హ్యాపీగానే ఉన్నారు. దేవుడు కంచె ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. హ్యాపీగా ఏ టెన్షన్ లేదు. గుడికి ఎందుకు, దేవుడు ఎందుకు అనుకుంటే, దేవుడు అంటుండ కంచె ఉన్నంతసేపు, జీతం వచ్చినంతసేపు, ఉద్యోగం ఉన్నంతసేపు, సౌభాగ్యము, ఆస్తులు పాస్తులు ఉన్నంతసేపు, ఆ కంచె ఉన్నంతసేపు మంచిగా అంటాడు. ఆ కంచె ఉన్నంతసేపు యెహోవా అంటాడు, అతనికి కలిగిన సమస్తము. ఏమంటాడు దేవుడు? అంటున్నాడు, ఏమంటాడు? సమస్తము. ఏమంటాడు? వాడి చేతిలో, యోబు చేతిలో ఉన్నది ఎక్కడి చేతిలోకి వెళ్ళిందమ్మా? సాతాను చేతిలోకి వెళ్ళింది. అంటుండు, సమస్తము నీ వశములోకి వచ్చి ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్, ఇట్ ఈస్ ఇన్ యువర్ అథారిటీ. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు హిమ్. జాగ్రత్త సంగమా. మన వశంలో ఉన్నంతసేపు, కంచె ఉన్నంతసేపు హ్యాపీగానే ఉన్నామేమో. ఒకసారి అధికారములోకి వెళ్ళతలకే. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా దేవుడు ఎందుకు ఇచ్చాడు అధికారం అనిపిస్తుంది. లూకాసు వార్తలో కూడా వస్తుంటాడు కదా, పేతురు సాతానుడు మిమ్మును జల్లించుటకు నన్ను కోరుకొనెను. దేవుడు అంటాడు, ఏం ప్రభావం? వాడు కోరుకున్నాడు కరెక్ట్గా, నువ్వు ఇచ్చినావా అంటే నేను నీకు వచ్చి ప్రార్థన చేస్తున్నాయి అంటాడు దేవుడు. ఇది బాగుంది. ఆయన చేతులు అప్ప చెప్తావు, నువ్వు నాకు ప్రార్థన చేస్తుంటావు. ఏంటి ప్రభువా వాడు ఈజీ అంటే దేవుడు అంటాడు. దేవుని వాక్యం అంటుంది, వాడు చెల్లించడానికి మనకి అధికారం ఇచ్చిన, కానీ నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నా బిడ్డ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ సో దట్ యూ విల్ నాట్ ఫాల్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఇప్పుడు అధికారము దేవుడు ఎందుకు ఇచ్చాడమ్మా? చాలాసార్లు ఇప్పుడు చూసి అనిపిస్తుంది, దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు? దేవుడు అధికారం ఎందుకు ఇచ్చాడు తెలుసా అమ్మా? చాలాసార్లు అనుకుంటాం మనం, దేవుడే అధికారం ఇచ్చి, దేవుడే ఇబ్బంది పెట్టి, దేవుడే చేసి, దేవుడు సాతానికి ఎందుకు అధికారం ఇచ్చాడంటే, వాడి అధికారం ఏంటంటే ఈ హ్యాస్ అథారిటీ. ఎందుకు అధికారం ఉందంటే ఒకసారి మన వాక్యభావంలో చూద్దాం. ఎందుకు అధికారం ఇచ్చాడు చూడు. ఇంతకుముందు చదివిన వాక్యభావంలో మత్తయి సువార్త 4:8-9 చూద్దాం. మళ్ళీ చూసుకుందాం ఎందుకు అధికారం వచ్చింది. చూడు, యేసు ప్రభువు మీదనే అధికారం ఇచ్చాడు. చూడండి ఒకసారి చూద్దాం. ఒకసారి
4:8-9. మరలా మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి లోకరాజ్యములు, వాటి వైభవములు, వాటి మహిమను ఆయనకు చూపి ఏమంటుండు? కమ్ ఆన్ నౌ, ఫాల్ డౌన్. దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడంటే గాడ్ సేస్ హీ విల్ నాట్ ఫాల్ డౌన్. యోబుని కూడా దేవుడు అప్పు చెప్పాడు, ఎందుకంటే నువ్వేం చేసినా కూడా హీ విల్ నాట్ ఫాల్ డౌన్. ఎప్పుడు పడని తెలుసా అమ్మా? when we are strong. దేవునిలో బలంగా ఉన్నప్పుడు నువ్వు పడిపోవు. యేసు ప్రభుని అంటున్నాడు, నువ్వు నాకు సాష్టాంగపడి నమస్కరిస్తే, అధికారం కలిగినోడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, యు ఫాల్ డౌన్, యు ఫాల్ డౌన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. You fall down on Sunday, I'll give you 1,000 rupees. You fall down. నా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళ కాళ్ళ ముందు పడిపో. ఈరోజు నీకు ఆ సంతోషమే సంతోషము. నా స్నేహితుడు వచ్చాడు, వాడితో సినిమాకి వెళ్తే సంతోషమే సంతోషము. లీవ్ ది చర్చ్, యు ఫాల్ డౌన్. ఈరోజు అంటున్నాడు, అధికారం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే గాడ్ వాంట్స్ టు సీ వెదర్ యు విల్ ఫాల్ డౌన్ ఆర్ యు విల్ స్ట్రాంగ్ టు స్టాండ్. ఇక్కడ అంతా పడిపోకుండా ఎందుకు పోరాటం అంటే మనం పడిపోవడానికి, కొట్లాడి జయించడానికి కాదు, మనం పడిపోకుండా ఉండడానికి. ఈరోజు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే ఈరోజు మనము పడిపోవద్దని, మనము స్థిరంగా ఉండాలని, మన దేవుల్లో బలంగా ఉండాలని ఆ అధికారము వాడికి ఇచ్చాడు దేవుడే. కానీ గాడ్ ట్రస్ట్ ఇన్ us. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేవుడు ఎందుకు పడేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇస్తాడమ్మా? దేవుడు పడిపోన నమ్మకంతో గాడ్ హ్యాస్ అ గ్రేట్ ఫెయిత్ ఇన్ యూ. దేవుడికి నీ మీద నమ్మకం ఉంది. ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా నా బిడ్డ పడిపోడు, నా బిడ్డ చెడిపోడు, నా బిడ్డ సాగిలపడడు. యేసు ప్రభువులో అల్లపడి సాతానా ఇక్కడి నుంచి వెళ్ళిపో, యు విల్ వర్షిప్ ఆన్ ది లార్డ్ అని అంటాడని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. బట్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ది స్మాలర్ థింగ్స్. సంఘానికి ఉన్న బాధ ఏంటంటే పిల్లలు, చిన్న అధికారి మన మీద, చిన్న అధికారం కలిగిన వాడు, పెద్ద అధికారం కాదు, స్మాలెస్ట్ ఆఫ్ అథారిటీ ఉన్నవాడికి కూడా సరెండర్ అయిపోతున్నప్పుడు, లోక రాజ్యములు వైభవములు వాడి చేతిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన సాగిల పడలేదు. కానీ ఆయన అన్నాడు, నువ్వు ఇచ్చే రాజ్యం నేను తీసుకొని రా బాబు, సిలువ కార్యము ద్వారా, యేసు రక్తము ద్వారానే నేను జయిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అథారిటీ ఫ్రమ్ అబౌవ్, నాట్ ఫ్రమ్ యూ. చాలాసార్లు ఈ రోజుల్లో కొన్నిసార్లు అనిపిస్తుంది అధికారం, కొన్నిసార్లు అనిపిస్తుంది అధికారములకు ఎలా ఉంటాడు. దానియేలు గ్రంథంలో ఒక వచనం చూద్దామా? 3:15 చూద్దాం. ఆడు చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగో కనబడతారు. ఒక ప్రతిమను చేస్తాడు, ముఖం అంటాడు, ఏం చేస్తున్నాడు చేస్తాడు. ఒకసారి చూద్దాం ఏమంటాడు. ఒకసారి 3:15 చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు. బాగాను పిల్లన క్రోవిని సకల విధమైన వాద్యధనులను మీరు విను సమయములో ఏమంటుండు? సాగిలపడి ఆ ప్రతిమను మొక్కాలి. ఈరోజు సాతాను యొక్క అధికారం ఎందుకంటే మేక్ యూ ఫాల్. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నాళ్ళు స్థిరంగా ఉండాలనుకుంటున్నాడు, సాతాను నిన్ను వాడి ముందు మోకరించేవాడిగా ఉండాలనుకుంటున్నాడు. ఈరోజు ఎక్కడుంటావో నేష్టం పిల్లరా, ఎవరెవరు మోకరిల్తారో నాకు తెలియదు పిల్లలు, ఏ పరిస్థితుల్లో మోకరిల్తో తెలియదు, ఏ విషయంలో మోకరిల్తో తెలియదు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పిల్ల. ఈరోజు నువ్వు పోరాడుతున్నది దేవుడిచ్చే సన్మాంగ కవచము ధరించుకోకపోతే, దేవుని శక్తిలో నువ్వు బాతుకోకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రూటెడ్ ఇన్ టు క్రైస్ట్, యూ విల్ ఫాల్ డౌన్. వాళ్ళ అన్నయ్య ఏమన్నారమ్మా? కింద ఒక మాట అంటాడు కదమ్మా, కింద రామ వాళ్ళ జవాబు రాజు కింద శద్రక్ మేషక్ అబేద్నెగో అన్నమాట.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేలిమిగల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఏమంటాడు? నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ మేమైతే సాగిలపడే సమస్య లేదు. సంగమా, ఈ మాట అంటున్నావు, అధికారము నీ మీద అధికారము చలాస్తున్న సాతానుతో ఈ మాట అన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్. నా శక్తిమంతుడైన దేవుడు, నా సర్వాధికారి ఎదుట తప్ప నేను ఎవరి ముందు సాగిల పడను అంటున్నావా? చాలా సిగ్గుతో చెప్తున్నాను. ఆత్మీయ జీవితం అంటే ఒక నటన అయిపోయింది. కనబంతంటే ఆత్మీయంగా లేం పిల్లలు. చిన్న చిన్న విషయాలకు సాగిల పడిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు. చిన్న చిన్న సుఖము కోసం, చిన్న చిన్న సంతోషము కొరకు, చిన్న చిన్న లాభము కొరకు సాగిల పడుతున్నాం. వీఆర్ పోస్ట్రేటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డెవిల్. ఆ సాతాను ఎదుట సాష్టాంగపడి వాడికి అధికారం ఇవ్వబడ్డది నిన్ను పడేయడానికి. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ రూటెడ్ ఇన్ ది క్రైస్ట్, నువ్వు క్రీస్తులో నువ్వు వేరు పారకపోతే నువ్వు పడకుండా ఉండు, పడిపోతావు. పడ్డాడు దేవుడి వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నాడు. అధికారం. ఎందుకంటే ఈరోజు మన పోరాటం చూసినప్పుడు అంటే పోరాటము రాజుతో కాదు కానీ ఆయన అధికారముతో పోరాడుతుండు. ఈ యాజ్ అథారిటీ యేసు ప్రభుని సిలువలో ఉన్నప్పుడు పిలాతు అంటాడంట, నిన్ను విడిపించడానికి కానీ నిన్ను శిక్షించడానికి కానీ నేను అధికారము గలవాడంటే యేసు ప్రభు అంటాడు, అరే పోరపిచ్చోడా, నీకు అధికారము నీది కాదు, అది పైనుంచి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఏ అధికారమైనా అది యేసయ్య వల్ల పైనుంచి వచ్చింది కానీ ఎవడంతలో వాడు తెచ్చుకున్నది కాదు. అది దేవుడిస్తే కానీ వచ్చినది కాదు. దేవుడిచ్చిన అధికారము. దేవుడు అంటున్నాడు, స్టిల్ ఐ వాంట్ యు బి స్టాండింగ్ ఫర్మ్ in spite of all authority, because your fight is against the authorities. అధికారులతో నీ పోరాటము. ఒక మాట చెప్పు, నా 40 టైం అయిపోయింది, నేను కింద ఇంకా ఆ సర్వాంగ కవచంలోకి వెళ్ళలేదు, నేను ప్రారంభించలేదు వీటి విషయాల గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను పిల్లరా అంటాడు కదా. ఏమంటాడు కింద అంటాడు, కింది వాక్యంలో వస్తుంటాడు, ఇంకేమంటాడు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, తెలుసమ్మా, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. సాతానుకు ఒక కింగ్డమ్ ఉందమ్మా, సాతానుకు దూతలు ఉన్నారు, సాతానుకు ఒక పని ఉంది, తెలుసా అమ్మా? సాతానుకు దూతలు ఉన్నాయి తెలుసా? ఒక వచనం చూపించేట ఫాస్ట్గా రెండు వచనాలు అయితే ముగిచ్చేసుకుందాం పిల్లలు. ఫాస్ట్గా ఒకసారి చూద్దాం పిల్లలు. సాతానుకు నిజంగా రాజ్యం ఉందా, ఆయనకు నిజంగా కింగ్డమ్ ఉందా? ఒకసారి చూద్దాం పిల్లలు. మత్తయి సువార్తల కదా 25వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పంపడు. దేవుడు అంటున్నాడు, అంటే అపవాది ఉంది, అపవాదికి దూతలు ఉంది, అపవాదికి రాజ్యం ఉంది, దేవునికి రాజ్యం ఉన్నట్టు సాతానుకు కూడా రాజ్యం ఉంది పిల్లరా. దేవుని యొక్క రాజ్యం ఉన్నట్టు. ఇంకోటి చివరి వాక్యం పిల్లరా, కాలి పోరాటం చూస్తాం. చివరి పోరాటం ఏంటాడు? మన యొక్క పోరాటం ఎవరితో? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల. ఒకసారి చూద్దాం. దురాత్మల ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూసుకొని ముగించుకుందాం. పిల్లలు టైం అయిపోయింది పిల్లలు, చూద్దాం పిల్లలు. మీరు వాటిని చేయొచ్చు. ఏమంటున్నామా? వాయు మండల
సంబంధమైన అధికారి ఎవడు వాయు మండలములో చాలాసార్లు పిల్లలు అటు చేస్తుంటే ఏమంటారు, వీనికి గాలి సోకిందంటాడు. గాలి ఏడవుతుందట వాయు మండలములో. వానికి ఒక అధికారం ఉంది, వానికి ఒక రాజ్యం ఉంది. వాడు భూమికి ఆకాశం మధ్యలో తిరుగుతుంటాడు. వాడి యొక్క రాజ్యం అక్కడ ఉంది. వాయు మండల అధిపతి సాతానుడి గురించి వాక్యం అక్కడ రాస్తుంది. ఆ సమూహముతో, ఆత్మల సమూహముతో మనము నిరంతరము పోరాడుతుంటాము. ఫైట్ is with the spirits. అందుకే let us be rooted so that we can fight with the Satan. ఆ సాతానుతో పోరాడడానికి దేవుడు అటు శక్తిమంతులుగా మనందరినీ చేయగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రించండి. అవును నాయన, మా పోరాటం ఎట్టిదో మీరు మాకు తెలియజేస్తారు నాయన. శరీరులతో కాదు కానీ నాయన రాజులతో నాయన, అలాగే నాయన మరి అధికారులతో రావులైనా, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహంతో మేము పోరాడుతున్నాము నాయన. అట్టి పోరాటములో మేము నిలబడడానికి కావాల్సిన శక్తిమంతులుగా మీరు మమ్మల్ని చేయమని, అట్టి ఆత్మాభిషేకము సంగములకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.